రైట్ బులెటిన్ లో ఫస్ట్ బ్రేకింగ్ చూస్తున్నా. ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 22 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 3 డిప్యూటీ దళ కమాండర్లు, పార్టీ దళ సభ్యులు, 15 మంది మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు ఉన్నారు. ఇక డిప్యూటీ దళ కమాండర్ కు 4 లక్షల రివార్డు ప్రకటించారు. ఉన్న యూజీ క్యాడర్కి సరెండర్ అవ్వమని పోయిన సంవత్సరం నుంచి తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోరుకన్నా ఊరు ఉన్న మన ఊరికి తిరిగి రండి అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. ఆ ప్రోగ్రామ్ని తెలుసుకొని, సౌకర్యాల గురించి తెలుసుకొని, అహింస మార్గాన్ని చూస్ చేస్తూ హింసాత్మక ఉన్న నక్సలిజం మార్గాన్ని వదిలేసి ప్రశాంతంగా కుటుంబంతో కలిసి జీవనం సాగించాలని ఈరోజు 22 మంది మావోయిస్ట్ పార్టీకి చెందిన వేరియస్ క్యాడర్, ఏసీఎం కానీ, పార్టీ మెంబర్ కానీ, తర్వాత సర్కార్ కమిటీలో పనిచేస్తున్న పర్సన్స్ లొంగిపోవడం జరిగింది. అజ్ఞాతంలో ఉన్న యూజీ క్యాడర్కి చూస్తున్నాం. ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి అయితే భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. 22 మంది మావోయిస్టులు పార్టీ సభ్యులు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ఒక పక్కన మనం చూస్తున్నాం మావోయిస్ట్ రహిత దేశంగా వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం మెయిన్గా అమిత్ షా అయితే ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ తరుణంలో 22 మంది మావోయిస్టులు స్వయంగా వచ్చి లొంగిపోయినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? భారత్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే 2026 డెడ్ లైన్ పెట్టడమే కాదు, అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా అభరణ్యాన్ని కేంద్రంగా చేసుకొని మావోయిస్టు చేస్తున్న మారణ కాండను ఇప్పటికే తిప్పి కొడుతూ 2026 డెడ్ లైన్ పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా గత 40 ఏళ్లుగా ఏదైతే సిపిఐ మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారో వారందరినీ కూడా ఏరివేత ప్రారంభించారు. ఇప్పటికే లొంగిపోని వారు అనేక మంది ఇటీవల ఎన్కౌంటర్లలో మరణించడంతో వాళ్ళ డెడ్ బాడీలు తీసుకొచ్చి అంతిమయాత్రలు చేస్తున్న పరిస్థితి. దాంతో ఇటు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఇప్పటికే అనేక మంది కుటుంబ సభ్యులను నేరుగా కలిసి వాళ్ళందరినీ తిరిగి ఊరికి రావాలి, ఊరు ముద్దు అడవి వద్దు అనే ఒక నినాదంతో ఏదైతే ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చాడో దానికి అనుగుణంగానే అనేక మంది లొంగిపోతున్నారు. అందులో ఈ రోజు కీలకంగా ఛత్తీస్గఢ్ కేంద్రంగా అబూజ్గఢ్ లాంటి అభరణ్యాల్లో ఉన్నటువంటి 2 దళాలకు సంబంధించినటువంటి కీలకమైన 2 దళ కమాండర్లతో సహా 2 డిప్యూటీ దళ కమాండర్లు, 18 మంది దళ సభ్యులు ఈ రోజు లొంగిపోయిన ఘటన చోటు చేసుకుంది. అందులో ఎస్పీ శబరీష్ ముందట 22 మంది లొంగిపోవడం అయితే ఇది మావోయిస్ట్ పార్టీకి అయితే ఇటు సౌత్ ఏరియాకి అయితే చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఇంత పెద్ద మొత్తంలో 2 దళాలు ఒకేసారి లొంగిపోయిన ఘటనలు దాదాపుగా ఇటు ఎప్పుడు సంభవించలేదు. మొదటిసారి 2 దళాలు ఒకేసారి లొంగిపోవడమే కాకుండా ఇటు ముఖ్యమైనటువంటి దళ కమాండర్లు కూడా లొంగిపోవడం అయితే ఇటు పోలీసులు కానీ ఇటు మిగతా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది మాత్రం మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ ఆశ. ఎందుకంటే 2 దళాలు కనుక ఒకేసారి అనేక యాక్టివిటీస్ లో పాల్గొనేటువంటి ముఖ్యమైన సభ్యులు కూడా ఇందులో ఉన్నారు. అందులో 4 లక్షల రివార్డు కలిగినటువంటి ముఖ్యమైనటువంటి ఒక దళ కమాండర్ కూడా ఉన్నాడు. అదే డిప్యూటీ దళ కమాండర్ల వివరాలు చూసినట్టయితే ములుగు జిల్లా నుంచి వెళ్ళినటువంటి మాడవి మాసా ఉన్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి జోన్ కు ఏదైతే దళ కమాండర్ గా ఉన్నారో వారు కూడా మచ్చంకి జోగు రాము కూడా ఈ యొక్క లొంగిపోయిన వారిలో ఉన్నారు. దాంతో పాటు ఇటు మొత్తానికి ఈ ముఖ్యమైనటువంటి సంఘటనలలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క లొంగిపోవడం చూస్తున్నాము. 2017లో అనేక మందిని ఛత్తీస్గఢ్ లో సిఆర్పి జవాన్లను మట్టుపెట్టిన ఈ దళాలు ఇవి 2 కూడా ఆశ. ఛత్తీస్గఢ్ లో భారీ మారణ హోమం సృష్టించిన దళాలు లొంగిపోవడంతో అయితే మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ. ఇన్ని రోజులు ఇటు పోలీసులతో యుద్ధం చేసి అటు ఆ సిద్ధాంతాలను వదిలేసి మేము జనజీవనంలో కలుస్తామంటూ కూడా ములుగు పోలీసులను అభ్యర్థించారు. ఈ తరుణంలో ములుగు ఎస్పీ శబరీష్ కూడా వారికి నేను చేయుతగా ఉంటాను, మీ కుటుంబాలకు అండగా ఉంటాను, ఇక నుంచి మీకు కానీ మీ కుటుంబాలకు కానీ
కానీ ఎలాంటి ఆపద రాకుండా నేను రక్షణగా ఉంటానంటూ కూడా వారికి అభయహస్తం ఇవ్వడంతో వారు ఈ రోజు లొంగిపోయారు. ఆశ ఇప్పటికే అటు మావోయిస్టు ములుగు జిల్లా వెంకటపురం కర్రెగుట్ట వద్ద ఇటు బాంబుల మూతలతో ఒకవైపు భయభ్రాంతులకు గురి చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతామంటూ కూడా ఇటు లేఖలు విడుదల చేస్తున్న సమయంలోనే ఇప్పటికే అటు మావోయిస్టులకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఇటు తిరిగి వాళ్ళ దళాలను సైతము లొంగిపోయే విధంగా వాళ్ళతో శాంతి చర్చలు చేసి ప్రజల జనజీవనంలోకి ప్రజా జీవితంలోకి ఆహ్వానించడం మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే ఇది మొదటి అధ్యాయం. గతంలో ఒకరు ఇద్దరు లేదంటే దళ సభ్యులు కావచ్చు, దళ కమాండర్లు కావచ్చు, ఇండివిజువల్ గా లొంగిపోయిన ఘటనలు ఉన్నాయి. కానీ రెండు దళాలు ఒకే సమయంలో అటు దళ కమాండర్ తో సహా లొంగిపోయిన ఘటన అయితే మొదటిసారి ఆశ. ఇది మాత్రము తెలంగాణ చరిత్రలో ఒకవైపు పోలీసులు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అందులో ములుగు ఎస్పీ తీసుకున్న చొరవ మాత్రము అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఉంది. ఇటు మావోయిస్టుల కుటుంబాలకు కూడా వాళ్ళకు రావాల్సిన పారితోషికాలు కావచ్చు, రానున్న రోజులలో వాళ్ళ కుటుంబాలకు పోలీసుల నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి అందించాల్సిన అన్ని రకాల